ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీ స్పచ్చిక షిరిడి సాయి ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవం. ఏబీవీపీ శోభయాత్ర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ మాధవానంద స్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు. సీనియర్ పాత్రికేయులు జ్యోతి గాంధీ ఫెడరేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ తన సతీమణి జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. అలాగే ఆటోనగర్లోని ఉర్దూ మీడియంలోని విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు. అనంతరం కని బస్టాండ్ సమీపంలోని నిరాశ్రయుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. తదనంతరం గంగానగర్లోని ఉర్దూ మీడియం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ అందరూ తమను విడిచి వెళ్లినా వారిని వర్ధంతి రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం జరుగుతుందని, కానీ ధర్మపత్ని జ్ఞాపకాలు ప్రతినిత్యం గుర్తుంచుకునేలా ఒక ఫౌండేషన్ నెలకొల్పి ప్రతినిత్యం జ్యోతి గాంధీ నామస్మరణలు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎస్ కుమార్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు, తానివర్తి గోపాలరావు, మొహద్ సన్నీ, సింగరేణి సీనన్న, జనహిత కుర్మా శ్రీనివాస్, పాత్రికేయులు సుధీర్ ప్రసాద్, మగువ మాజీ అధ్యక్షురాలు గాలి సునీత, లావణ్య, ఫాతిమా, కర్ణ సాగర్, కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన మేము చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా జ్యోతి గాంధీ వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిస్సాయిల కళ్ళల్లో ఆనందం చూడడం, పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా గర్వంగా ఆనందంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే కొన్ని స్కూళ్ళల్లో స్కూల్ బ్యాగులు ఇవ్వడం జరిగింది, పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నిరాశ్రయ కేంద్రంలో మేము ఒక నిస్సాయిలకు ఒక పూట కడుపు నింపాలి అన్నటువంటి ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలు, జాతీయ పార్టీ నాయకులు ఎస్ కుమార్ గారు, అలాగే మన సామాన్య, మన శ్రీనాన్న, నీటి బాలరాజు, అలాగే గోపాలరావు, మన పూర్వ శ్రీనాన్న, అందరికీ మొయిసన్ని అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా అందరికీ మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా స్వామన్న మాట్లాడితే బాగుంటుంది. జ్యోతి గారి 4వ వర్ధంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నిస్సహాయులకు, నిరాధారులకు, నిర్భాగ్యులకు సహాయం చేస్తున్న సందర్భంగా సోదరుడు గాంధీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఒకరు మరణిస్తే కేవలం సంవత్సరికం వరకే జ్ఞాపకం ఉంటాం, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతినిత్యం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఇతరులు అనేక మంది ఎవ్వరు కూడా సహాయం చేయాలన్నా, ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా జ్యోతి గాంధీ ఫౌండేషన్ సంప్రదించి చేయడం అనేది మరింత అభినందనీయం, ప్రశంసనీయం. కాబట్టి 4 సంవత్సరాలు దాటినా ఇంకా ఎన్నేళ్ళైనప్పటికీ ఇటువంటి సేవా దృక్పథం ద్వారా నడిచేటటువంటి కార్యక్రమాల ద్వారా జ్యోతి గాంధీ గారు అమరులై ఉంటారు. వారి స్మారకంగా, వారి స్మరణలో ఈ కార్యక్రమంలో నడవడం ద్వారా మరింత మందికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి జ్యోతి గాంధీ ఫౌండేషన్ అభినందిస్తూ సోదరుడు గాంధీని, అట్లాగే ఈ సందర్భంగా మరొక మారు 4వ వర్ధంతి సందర్భంగా జ్యోతి గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు మా గాంధీ గారికి ఈరోజు పెద్ద లోటు ఏర్పడ్డది. మా సోదరుడు లేకపోయేసరికి నిజంగా వారు మర్చిపోకుండా
మరి ఇది 4వ వర్ధంతి అయినా కూడా ప్రజల్లో ఎప్పుడూ మెదులుతూ ఉండాలి, ఈ లోకంలో ఉండాలని చెప్పి ఒక మంచి మంచి కార్యక్రమాలు నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి చిన్నపిల్లలు మనం కూడా చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎవరిన్నా ఇచ్చినా ఇవ్వకున్నా ఇది ఒక ఫౌండేషన్, గాంధీ అంటే జ్యోతి ఫౌండేషన్ ద్వారా మా నేటి గాంధీ గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఆ చిన్నారులకు పాకెట్ మనీ ఇచ్చే సిస్టమ్ స్టార్ట్ చేశారు. నిజంగా సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇటువంటి అనాథాశ్రమాలలో మరి భోజనాలు పెట్టించడం, అలాగే ఆమెను మర్చిపోకుండా ఆమె ఎక్కడ ఉన్నా కూడా మా గాంధీ గారికి ఆశీస్సులు ఉండాలి, మా మధ్యలో ఉన్నట్టు మేము కూడా అనుకుని వారికి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈనాటి గాంధీ జ్యోతి ఫౌండేషన్ ద్వారా పేదలందరికీ చాలా సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి సోదరుడు, నా మిత్రుడు, పాత్రికేయుడైనటువంటి దయానంద్ గారికి, అదేవిధంగా ఈరోజు మరి సతీమణి జ్యోతి గారికి సంబంధించిన స్మారక కార్యక్రమం చేస్తున్న సందర్భానికి వారు గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినప్పటికీ మొదటి నుంచి కూడా మేమందరం కూడా భాగస్వాములు అయ్యేవారు. మేడ్చల్ జిల్లా పిర్దాదిగూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాయత్రి నగర్లోని శ్రీ స్ఫటిక షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మాతా సునందాబాయి మాట్లాడుతూ గురు పౌర్ణమి ఈ సంవత్సరం గురువారం రావడంతో విశేషమని, బాబాగారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అని అన్నారు. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఈరోజు గురు పూర్ణిమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసవే. ఇప్పుడు అన్ని చోట్ల పరమాత్ముడు నేను సద్గురుగా వెళ్ళడము కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంతోమందిని అందరినీ సంతోషపరచాలంటే తప్పనిసరిగా గురువు గారు కావాలి. అన్న రూపంలో తన మనసు నుంచి ఒక ప్రభువును పుట్టిస్తాడు. ఆయననే వ్యాస భగవానుడే శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకని వ్యాస మహర్షి రాసిందే మన యొక్క అన్య పురాణ గ్రంథాలు. ఈ యొక్క గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ మత గురువు కానీ కుల గురువు కానీ ఎవరెవరు ఉంటారో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన వాళ్ళకి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గురువుతో సమానం. ఈ గురు పూర్ణిమ ప్రతి ఒక్క గురువుకు అంకితము. ఈరోజు గురువారము రావడము విశేషం. ఎప్పుడు గురు పూర్ణిమ వేరే విధంగా వస్తూ ఉంటుంది. మంగళవారాలు, ఆదివారాలు అట్లా వివిధమైన తేదీల్లో వస్తుంది. కానీ ఈసారి మాత్రమే భగవంతుడు అనుగ్రహంతో ఈసారి గురువు అందరిని అనుగ్రహించినందుకు కాబట్టి గురువారమే వచ్చింది. ఈ గురువారము వ్యాస పూర్ణిమ రావడము, గురు పూర్ణిమ రావడము అత్యద్భుతమైన ఘట్టము. గురువు చాలా ప్రసన్నంగా ఉంటారంట. గురువారము గురువు యొక్క ప్రతి ఒక్క విషయంలోని మనకు ఆనందము, ఐశ్వర్యము, అభివృద్ధి, గురువు అనుగ్రహం లేదే మనకు ఏదీ జరగదు. ఉద్యోగం కానీ, వివాహం కానీ, చదువు కానీ, బంధుత్వం కానీ, ఏది ఇల్లు కట్టడం కానీ, భూమి కొనడం కానీ గురువు ఉండాలి. గురువు ముందు కనిపిస్తే అప్పుడు భగవంతుడు మనకు సహకరిస్తాడు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో మొన్న జరిగిన ఏబీవీపీ శోభాయాత్ర కార్యక్రమానికి దాతలు సహకరించిన బజరంగ్ దళ్ కమిటీ సభ్యులు నరేష్ కి, పోబోలు శివాకి, ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేష్, గోస్ట్ సునీల్, ఈ కార్యక్రమానికి సహకరించిన బీజేపీ నాయకులు, మాజీ ఏబీవీపీ నాయకులు, కాలేజీ యాజమాన్యాలకు, ప్రిన్సిపల్స్ కి, విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న నియోజకవర్గం కన్వీనర్ రామాంజనేయులు, ఏబీవీపీ నాయకులు. బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విద్యార్థులకి, పాఠశాల కళాశాలల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అఖిల భారత విద్యార్థి పరిషత్ కనిగిరి నియోజకవర్గంలో స్థాపించాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎంతో ఘన విజయం పొందినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన ఏబీవీపీ నాయకులు, ఎక్స్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కమిటీ మెంబర్స్, ఏబీవీపీ కమిటీ మెంబర్స్ కూడా ఎంతో శ్రమించడం కూడా జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పామూరు పట్టణంలో కదిరి మహేష్ గారిని
ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అతను కూడా ఎంతో బాగా చేస్తున్నాడు. మన కార్యకర్తలు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రెస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు తోడుగా ఉంటూ అభినయ్, అదేవిధంగా పవన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను ముగిస్తున్నాను. ప్రెస్ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి డొనేట్ చేసిన దాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పావోలు శివ గారు, ఆకుపాటి వెంకటేష్ గారు, అదేవిధంగా గోస్ట్ సునీల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. ధన్యవాదాలు. మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులో ఉన్న శ్రీ మాధవానంద స్వామిని దర్శించుకున్న శ్రీ మెదక్ ఎంపీ రఘునందన్, మెదక్ ఇన్ఛార్జ్ వల్దాస్ మల్లేష్ గౌడ్, మురళీ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశము సంస్కృతి దేశము, ప్రతి దేవాలయంలో గురువు ఉండాలని అన్నారు. ప్రతి విలేజ్లో గురు బోధన జరగాలని ఆయన చెప్పారు. గురువుల ఆశీస్సులు లేకపోతే రఘునందనన్ పార్లమెంటుకు పోయిండు అంటే గురువుల ఆశీస్సులతోనే అని మాట్లాడారు. మన దేశ సాంప్రదాయాలు మర్చిపోవద్దని, ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఇన్ఛార్జ్ వాలిదాసు, మల్లేష్ గౌడ్, మురళీ యాదవ్, మండల అధ్యక్షుడు హరీష్, గ్రామస్తులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. వారు రఘునందనరావు గారు ప్రపంచ శాంతి కోసం, ధర్మ సంరక్షణ కోసం నిత్యానుష్ఠానాన్ని కొనసాగిస్తూ గ్రామంలో ఒక రాత్రి మాత్రమే ఉంటూ నగరంలో అయితే 5 రాత్రుల వరకు ఉంటూ ఆ విధంగా అంతకు మించి ఉండకుండా, ఒక రోజు ఒక చోట ఒక్కో రోజు ఉండకుండా తిరిగే ధర్మాన్ని 10 రాత్రులు ఎవరైతే పరమహంస స్థాయి దండం తీసుకున్నటువంటి స్వాములు ఉంటారో వాళ్ళకి ఆ నియమం తప్పనిసరి. ఆ నియమంలో వ్యాస భగవానుడి యొక్క సాక్షాత్తు శిష్యులైనటువంటి సదానంద స్వామి వారు ప్రారంభం చేసి ఇప్పటికీ ఆ పరంపరలో నా నెంబర్ 108, స్వామి నెంబర్ 110. ఆచరిస్తూ మనం ముందుకు పోతుంటే మన జీవితంలో ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఆ గురువు గారు చేసేటువంటి మార్గదర్శనం ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రభుత్వం నుంచి మొదలుకుంటే రాంపూర్ వరకు స్వామీజీ విస్తరించినటువంటి విధానం కానీ, వారు గ్రామాన్ని అందిస్తున్నటువంటి సేవలు కానీ మీకు మాకు మనందరికీ తెలియజేయాలి. గురు పౌర్ణిమ ప్రత్యేకమైనటువంటి రోజు నాకు కొంచెం హెల్త్ సహకరించకపోయినప్పటికీ కూడా గురువుల ఆశీస్సులు లేకపోతే రఘునందనరావు గొప్పాపూర్ నుంచి భారత పార్లమెంట్ దాకా పోయేవాడు కాదు. కాబట్టి గురు పౌర్ణిమ రోజు గురువు గారి ఆశీస్సులు రావడం జరిగింది. అది ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి స్వామి గారికి శిరస్సు నమస్కారం తెలియజేస్తూ, మన దేశం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ దేశం ఎగినా ఎందుకు కాలేదినా పొగడరా నీ తల్లి భూమి భారతిని దేశాలు కూడా ఈరోజు మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పిల్లలు నిన్నగారు మన నరేంద్ర మోడీ గారు బ్రెజిల్ దేశానికి వెళ్తే అక్కడ శివ స్తోత్రంతో బ్రెజిల్ పౌరులు స్వాగతం పలుకుతూ ఉంటే ఆ స్వాగత సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు మన దేశం యొక్క జాతి, మన గురువుల యొక్క ప్రజ్ఞ అన్నాంతరాలను విస్తరించి
దేశంలో మన వద్ద గొప్పగా శ్లోకాలు సత్యాలు చెప్పలేము కానీ ఇలాంటి అమెరికా ఆస్ట్రేలియా ఏ దేశం లేదు. ఎక్కడికి పోయినా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిగణిస్తూ ఆయన ఇండియన్ గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశానికి పెంచుతున్నామంటే దానికి ముఖ్యంగా ఈ దేశంలో గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి మానవ సంబంధ వ్యవస్థ మరొకసారి గతంలో గురుకులాలలో విద్య అభ్యసించినప్పుడు ప్రపంచానికి విద్య తెలియనప్పుడు ప్రపంచానికి విద్య తెలియజేసింది భారతదేశం నలంద తక్షశిల లాంటి మా పిల్లలు అమెరికా చదువుతున్నారు, మా పిల్లలు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు, మా పిల్లలు కెనడాలో చదువుతున్నారని చెప్పుకోవడానికి ఉత్సాహాన్ని మనం గురుకులలో చదువుకోవడం వల్ల దురదృష్టం మన విద్య మన బోధన విధానంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంది. కానీ ఇటీవల కాలంలోనే ప్రపంచానికి విద్య నేర్పించినటువంటి నలంద విశ్వవిద్యాలయం తిరిగి పునరుద్ధరింపబడి గొప్ప విశ్వవిద్యాలయంగా రూపుదిద్దడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి రాజకీయాలు మాట్లాడడానికి కానీ మన దగ్గరికి ఎదిగిన మన మూలాన్ని మన మూలం ఎక్కడ ప్రారంభమైంది మనం ఏం చేసుకుంటున్నాం. నేను వచ్చిన దుబాక నేను వచ్చినటువంటి గోపాపూర్ ప్రాంతం లోపల చాలా సంవత్సరాల పాటు స్వామి చేసి ఉండేవారు. అప్పుడు ఒక ప్రాజెక్ట్ రావడం కారణం చేత ఈ ప్రాంతం వారు అడిగినంతో పునీతమైందని చెప్పి రంగంపేట ప్రాంతం ఈ ఆశ్రమం ఇంటింటాయి వడ్డింది అన్నట్టు ఎదగాలని అనేక మందిని ఒక మంచి భావనతో మంచి మార్గంలో నడిపించేందుకు వారి బోధనలు ఉపయోగపడతాయని పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశీస్సులతో ఇంత స్థాయికి ఎదిగిన నేను భవిష్యత్తులో మీకు మరింత సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు కూడా వారు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు గురుతులకి పెద్దలకి స్వామిలో ఇద్దరికి కూడా సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్. క్లాస్లో పాఠం చెప్పిన చంద్రబాబు, విద్యార్థిగా కూర్చున్న లోకేష్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో గురు పూజోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువుగా మారి క్లాస్లో పాఠం చెప్తే ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా కూర్చొని పాఠం విన్నారు. ముఖ్యమంత్రి వనరుల గురించి పాఠం చెప్పారు. విద్యార్థులు ఆసక్తిగా పాఠం విన్నారు. వనరులంటే ఏంటో వివరించి ఆ తర్వాత విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. జ్యోతి గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీ స్పచ్చిక షిరిడి సాయి ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవం. ఏబీవీపీ శోభయాత్ర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ మాధవానంద స్వామిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు.